హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ పూర్తయిపోయింది. ఎప్పటి నుంచో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ చివరికి సిరీస్ ఎయిర్ అవుతుండగా ఒక్క వీడియో కూడా చేయకపోవడానికి రీజన్ ఉంది. ఇది మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ స్టోరీ కానే కాదు, పూర్తిగా కొత్త కథ. క్యారెక్టర్స్ మాత్రమే పాతవి. సోర్స్ మెటీరియల్ ని చదివి విపరీతంగా అనలైజ్ చేసి ఉండడం వల్ల నేను ఈ సీజన్ ని అడాప్ట్ చేసుకోలేకపోయాను. క్రిటికల్ గా సిరీస్ కి మంచి పేరు వచ్చినా నాకు మాత్రం చూస్తుంటే నిద్రే వచ్చింది. సీజన్ మొత్తానికి హైలైట్ మాత్రం రెనేరాగా నటించిన ఎమ్మా డార్సీ పెర్ఫార్మెన్స్ ఒక్కటే. చూడటం ఎలాగోలా పూర్తి చేశాను కనుక అసలు ఈ సీజన్ లో ఏం జరిగిందో, బుక్ స్టోరీ కంటే అది ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మొదలు పెట్టే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ కి ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. షో చూసిన వాళ్ళు మాత్రమే చూడండి. సెకండ్ సీజన్ లో రెనేరా యాగాన్ ది సెకండ్ల మధ్యన కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది కదా. యామండ్ వల్ల యాగాన్ బర్న్ అయ్యి తర్వాత ల్యారీ స్ట్రాంగ్ తో కలిసి కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకుంటాడు. చివరికి ఆలిసన్ డ్రాగన్ స్టోన్ కొచ్చి కింగ్స్ ల్యాండింగ్ గేట్స్ తెరిపిస్తానని, కొడుకుల్ని ఏం చేసినా తన్ని, తన కూతుర్ని, ఆమె కూతుర్ని ప్రాణాలతో వదిలిపెట్టమని రెనేరా ముందు ఒక ప్రపోజల్ పెడుతుంది. ఓ పక్క వింటర్ వూల్స్ పేరుతో నార్త్ నుంచి స్టాక్ సైన్యం రెనేరాకి సపోర్ట్ గా బయలుదేరుతుంది. మరో పక్క టైలాండ్ లానిస్టర్ ఎస్సోస్ కి వెళ్లి ట్రార్కీ ఫ్లీట్ ని యాగానికి సపోర్ట్ గా ఫైట్ చేయడానికి ఒప్పిస్తాడు. వాళ్ళు సముద్ర మార్గంలో డ్రాగన్ స్టోన్ వైపుకి వస్తూ ఉంటారు. ఇక్కడ కోర్లిస్ వెలారియన్ అతని కొడుకుల సైన్యం రెనేరా తరపున యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకో పక్క నుంచి ఆర్మండ్ హైటవర్ ఆలిసన్ మూడో కొడుకు డారాన్ తో హైటవర్ ఆర్మీతో కలిసి యాగానికి సపోర్ట్ గా ఓల్డ్ టౌన్ నుంచి బయలుదేరతాడు. లానిస్టర్ సైన్యం కూడా యాగానికి సపోర్ట్ గా వెస్టర్ ల్యాండ్స్ నుంచి బయలుదేరుతుంది. ఇక హ్యారన్ హాల్లో డామన్ రివర్ ల్యాండ్స్ కి చెందిన సైన్యంతో కలిసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఇలా పూర్తయిన సెకండ్ సీజన్ ఇప్పుడు థర్డ్ సీజన్ లో బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ తో ఓపెన్ అవుతుంది. ఇది సముద్రంలో జరుగుతుంది. అటు ట్రార్కీ కెప్టెన్ షరాకో లోహార్ తన ఫ్లీట్ తో అటాక్ చేస్తుంటే, ఇటు వెలారియన్ ఫ్లీట్ కి హెల్ప్ గా జకారిస్ బేలాలు తమ డ్రాగన్స్ వెర్మాక్స్ మూన్ డాన్సర్లతో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా వేల్లో కనిపించిన వైల్డ్ డ్రాగన్ షీప్ స్టేలర్ ని టేమ్ చేసిన బేలా సిస్టర్ రేనా డ్రాగన్ స్టోన్ కు వస్తూ ఈ బ్యాటిల్ చూస్తుంది. హెల్ప్ చేద్దాం అనుకుని అటువైపుకి వెళ్తుంది. కానీ వైల్డ్ డ్రాగన్ అయిన షీప్ స్టీలర్ ఆమె మాట వినకుండా వెలారియన్ ఫ్లీట్ నే కాల్చేస్తూ ఉంటుంది. షీప్ స్టీలర్ వెర్మాక్స్ ని తరమడంతో అది నీటికి చాలా దగ్గరగా ఎగరడం మొదలు పెడుతుంది. ట్రార్కీ ఫ్లీట్ కొట్టిన బోల్డ్ దానికి తగలడంతో వెర్మాక్స్ తో పాటుగా జకారిస్ కూడా నీళ్లలో పడిపోతాడు. అతన్ని బాణాలు వేసి చంపేస్తారు ట్రార్కీ సోల్జర్స్. భయపడిన రేనా అక్కడి నుంచి పారిపోతుంది. బేలా షీప్ స్టీలర్ ని చూస్తుంది గాని రైడర్ తన సిస్టర్ అనే విషయం అబ్జర్వ్ చేయదు. బుక్స్ లో కూడా జకారిస్ చనిపోతాడు గాని షీప్ స్టీలర్ వల్ల మాత్రం కాదు. ఈ బ్యాటిల్లో బేలా మూన్ డాన్సర్లు కూడా ఉండరు. బుక్స్ లో షీప్ స్టీలర్ ని నెటల్స్ అనే కామన్ గర్ల్ రైడ్ చేస్తుంది. ఇంకా వెర్మిథార్ తో హ్యూ హ్యామర్, సిల్వర్ వింగ్ తో వుల్ఫ్ ది వైట్, సీ స్మోక్ తో యాడమ్లు ఈ బ్యాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక ట్రార్కీ కెప్టెన్ షరాకో లోహార్ బుక్స్ లో ఒక మగవాడు, బ్రతికే ఉంటాడు. షోలో మాత్రం ఈ క్యారెక్టర్ ని లేడీగా చూపించి బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ లోనే చంపేస్తారు. ఉదయాన్నే సన్ రైజ్ చాట్ నుంచి వెలారియన్ ఫ్లీట్ ని సర్ప్రైజ్ అటాక్ చేస్తుంది ట్రార్కీ ఫ్లీట్. ఈ బ్యాటిల్లో ట్రార్కీ ఫ్లీట్ తన 90 షిప్స్ లో 62 షిప్స్ ను కోల్పోతుంది. బ్లాక్ సీ బ్యాటిల్లో పేరుకు గెలిచినా చాలా నష్టపోతారు. ఇక కొడుకు జకారిస్ చనిపోవడంతో రెనేరా దుఃఖాన్ని పట్టలేకపోతుంది. చివరికి తన వైట్ వాకర్స్ డ్రాగన్ డ్రీమ్ ని గుర్తు చేసి కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయడానికి డామన్ ఆమెని మోటివేట్ చేస్తాడు. అక్కడ ఆలిసెంట్ రెనేరాకి మాటిచ్చినట్టుగానే తన కొడుకు యామండ్ ని మ్యానిపులేట్ చేసి హ్యారన్ హాల్ కి పంపుతుంది. రెనేరా కోసం కింగ్స్ ల్యాండింగ్ గేట్లు తెరిపిస్తుంది. బుక్స్ లో మాత్రం ఈ పని ఆలిసెంట్ చేయదు. డామన్ అంటే అభిమానంతో కొందరు గోల్డ్ క్లోక్స్ వేస్తారు. డామన్ తనంతట తనే డామన్ ని వెతుక్కుంటూ హ్యారన్ హాల్ కి వెళ్ళిపోతాడు. బుక్స్ లో ఆలిసెంట్ బ్రదర్ గ్వెయిన్ హైటవర్ ని గోల్డ్ క్లోక్స్ కమాండర్ లోథర్ లార్జెంట్ కత్తితో పొడి చంపి గేట్స్ తెరిపిస్తాడు. కానీ షోలో మాత్రం గ్వెయిన్ బ్రతికే ఉంటాడు. క్రిస్టన్ కోల్ తో కలిసి తిరిగిన గ్వెయిన్ చివరి వరకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా కొనసాగుతాడు షోలో. బుక్స్ లో యాగాన్ ది సెకండ్ మాత్రమే కాక అతని కూతురు జహారా, చిన్న కొడుకు మేలార్లు కూడా కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకుంటారు. షోలో లాగే బుక్స్ లో కూడా ఆటో హైటవర్ ని రెనేరా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆలిసెంట్ హెలెనా టైలాండ్ లానిస్టర్స్ ని బంధిస్తుంది. 7 కింగ్డమ్స్ ని 2 ముక్కలు చేసి యాగాన్ తో కలిసి పంచుకోమని ఆలిసెంట్ ఆ ముందు ప్రపోజల్ పెడుతుంది. కానీ రెనేరా ఒప్పుకోదు. ఇక్కడే బుక్స్ నుంచి షో పూర్తిగా దూరం జరిగిపోతుంది. షోలో ఒక మంచి క్వీన్ గా స్మాల్ ఫోక్ దృష్టిలో నిలబడాలని రెనేరా తాపత్రయపడినట్టుగా కనిపిస్తుంది గానీ బుక్స్ లో మాత్రం ఆమె క్వీన్ అయ్యాక క్రూయల్ గా మారిపోతుంది. ఎగ్జిక్యూషన్స్, టాక్సెస్ రోజు రోజుకి ఎక్కువైపోవడంతో స్మాల్ ఫోక్ ఆమెని మ్యాగార్ విత్ టీట్స్ అని పిలుస్తారు. షోలో మాత్రం ఆమెని క్వీన్ ఆఫ్ బాస్టర్డ్స్ అని అవమానిస్తూ ఉంటారు. షోలో కింగ్స్ ల్యాండింగ్ ని అల్లకల్లోలం చేసే ప్లాన్ ఆర్మండ్ హైటవర్దిగా చూపించారు గానీ అతనికి బుక్స్ లో అంత ఇంపార్టెన్స్ ఉండదు. జరిగే అల్లకల్లోలం అంతా రెనేరా తప్పుడు నిర్ణయాల వల్ల, మిగతా పరిస్థితుల వల్ల మాత్రమే జరుగుతాయి. హెలెనాకి డ్రాగన్ డ్రీమ్స్ రావడం గానీ, ఆమె ప్రెగ్నెంట్ కావడం గానీ బుక్స్ లో ఉండవు.
బుక్స్ లో అప్పటికే హెలెనాకి మరో కొడుకు మేలార్ ఉంటాడు. ఆ పిల్లవాడిని తప్పించి తీసుకెళ్తున్న ఒక కింగ్స్ గార్డ్ తో పాటుగా మేలార్ని కూడా శాక్ ఆఫ్ బ్రిటర్ బ్రిడ్జ్ అనే ఇన్సిడెంట్ లో దారుణంగా చంపేస్తారు మాబ్. అది తట్టుకోలేకే హెలెనా రెడ్ కిప్ పైనుంచి దూకి చనిపోయిందని కొందరు, రెనేరానే ఆమెను చంపించిందని మరికొందరు నమ్ముతూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ బుక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రెనేరా ఫాల్ కి అదే కారణం అవుతుంది. షోలో అయితే హెలెనాకి పుట్టబోయే కొడుకు ఈ పొలిటికల్ గేమ్ లో పాన్ అవుతాడని మిసారియా చెప్పడంతోనూ డ్రాగన్ డ్రీమ్స్ కారణంగానూ హెలెనా చనిపోతుంది. హెలెనా రెడ్ కి పైనుంచి దూకుతున్న సీన్ తో పాటుగా రెనేరా ఐరన్ థ్రోన్ ముందు నిలబడి మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉన్న బొమ్మని కూడా హెలెనా క్లాత్ మీద కుట్టి తన ప్రిడిక్షన్ ని చూపిస్తుంది. ఇక షోలో కనిపించే ఫేక్ బేరాన్ స్టోరీ లైన్ బుక్స్ లో అసలు లేనే లేదు. బుక్స్ లో డేమన్ ఎమండ్లు ఒకరికొకరు ప్రధాన శత్రువులు. చంపడం కోసం ఒకరిని మరొకరు వెతుక్కుంటూ ఉంటారు. బుచర్స్ బాల్ యాంబుష్ బుక్స్ లో షోలో ఇంచుమించు ఒకేలా ఉంటుంది గానీ షోలో క్రిస్టన్ కోల్ ని చంపేది ఆలిసాన్ బ్లాక్వుడ్ అయితే బుక్స్ లో మాత్రం బ్లాక్వుడ్ హౌస్ కి చెందిన రెడ్ రాబ్ రివర్స్ అనే బాస్టర్డ్. ఇక ఏమండ్ డేమన్ వెతుక్కుంటూ హ్యారన్ హాల్ కి వెళ్తాడు కదా, కానీ అక్కడ డేమన్ లేకపోవడంతో ఏమండ్ అక్కడే ఉండిపోవడం, విచ్ అని అందరూ అనుకునే ఆలిస్ రివర్స్ తో ఏమండ్ కి రిలేషన్షిప్ ఏర్పడడం బుక్స్ లోనూ జరుగుతుంది. కానీ అది ఎలానో షోలో చూపించినంత డీటెయిల్డ్ గా మార్టిన్ రాయలేదు. ఇక ఆలిసెంట్ ఏమండ్ ని చంపడానికి రావడం అనే రెడిక్యులస్ పాయింట్ అసలు బుక్స్ లో లేదు. హెలెనానే కాదు, తన మిగతా పిల్లల్ని కూడా సేవ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటుంది బుక్స్ లో ఆలిసెంట్. రెనేరాతో ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఆర్మండ్ హైటవర్ రీచ్ నుంచి తన జర్నీ మొదలుపెట్టి అష్ట కష్టాలు పడి టంబుల్టన్ కు వస్తాడు. అక్కడ వింటర్ వూల్స్ కు చెందిన లార్డ్ రోడ్రిక్ డస్టిన్ అతన్ని చంపుతాడు. షోలోలా ఆర్మండ్ బుక్స్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. షోలో మాత్రం రోడ్రిక్ ఆర్మండ్ ని గాయపరుస్తాడు గానీ ఫైనల్ గా ఊల్ఫ్ ది వైట్ తన డ్రాగన్ సిల్వర్ వింగ్ తో వాడని కాల్చి చంపేస్తాడు. ఇక ఈ ఊల్ఫ్ ది వైట్ స్టోరీ విషయానికి వస్తే బుక్స్ లో కూడా ఇతను టర్న్ అయ్యి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్ లో గ్రీన్స్ వైపున ఫైట్ చేస్తాడు. కానీ తర్వాత అతను చేస్తున్న అరాచకాలు భరించలేక గ్రీన్స్ కి చెందిన హాబర్ట్ హైటవర్ అనే నైట్ ఊల్ఫ్ ని విషం ఇచ్చి చంపేస్తాడు. ఇక హ్యూ హ్యామర్ కి బుక్స్ లో వైఫ్ క్యాట్ గానీ అంత ఎమోషనల్ స్టోరీ గానీ ఉండవు. అతను కూడా ఊల్ఫ్ లాగే గ్రీన్స్ వైపుకి టర్న్ అవుతాడు. అతన్ని కూడా గ్రీన్స్ కి చెందిన జాన్ రాక్స్టన్ అనే నైట్ నిలువునా చీల్చి చంపేస్తాడు. ఇక కాలిన గాయాలతో కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకున్న యాగాన్ లారిస్ తో సహా బుక్స్ లో డ్రాగన్ స్టోన్ కి చేరుకుని దాన్ని ఆక్రమించుకుంటాడు. అతని డ్రాగన్ సన్ఫైర్ కూడా అక్కడికి తిరిగి వస్తుంది. కానీ షోలో ఇది జరగదు. యాగాన్ హ్యారన్ హాల్ కి వెళ్లి అక్కడ ఏమండ్ తో కలుస్తాడు. ఇక బుక్స్ లో రెనేరా హై సెప్టన్ ని చంపే స్టోరీ లైన్ కూడా ఉండదు. ద షెపర్డ్ అనే ఒక బెగ్గింగ్ బ్రదర్ ఆమెకి ఆమె డ్రాగన్స్ కి వ్యతిరేకంగా స్మాల్ ఫోక్ లో చాలా బలమైన ఉద్యమాన్ని తీసుకొస్తాడు బుక్స్ లో. ఆమెకి ఐరన్ థ్రోన్ గాయాలు చేయడం మాత్రం బుక్ స్టోరీలోనూ ఉంటుంది. ఇక మనం ఈ సీజన్ ఫినాలేలో చూసే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్ ఏ రకంగానూ బుక్స్ లో ఉన్నట్టుగా జరగదు. అందులో డేమన్ కెరాక్సిస్ లు అసలు పార్టిసిపేట్ చేయనే చేయరు. ఈ బ్యాటిల్ కేవలం హై టవర్స్ కి వింటర్ రూల్స్ కి మధ్యన మాత్రమే జరుగుతుంది. ఇక ఈ వింటర్ రూల్స్ స్టోరీలో కనిపించే ఆలిసాన్ బ్లాక్వుడ్ షోలో చూపించినట్టుగా రూట్ గా రఫ్ గా ఉండదు బుక్స్ లో. ఆర్చర్ అన్న మాట నిజమే గానీ చాలా డిప్లొమాటిక్ గా పీస్ ను కోరుకునే నేచర్ తో ఉంటుంది ఆమె. అసలు ఆమె బుక్స్ లో టంబుల్టన్ బ్యాటిల్స్ లో పార్టిసిపేట్ చేయదు కూడా. మిసారియా అయితే బుక్స్ లో కేవలం డేమన్ కి ఒకప్పటి లవ్వర్ మాత్రమే. షోలో క్రియేట్ చేసినట్టుగా ఆమెకి రెనేరాకి ఎటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండదు. డేమన్ మీద కోపంతోనో లేదా వేరే ఏదో ప్లాన్ తోనో ఆమె రెనేరాని అతనికి వ్యతిరేకంగా ఉసిగొల్పడం బుక్స్ లో కూడా జరుగుతుంది. ఇక షీప్ స్టీలర్ రైడర్ బుక్స్ లో నెటల్స్ అనే కామన్ గర్ల్ అనుకున్నాం కదా, ఆమెతో డేమన్ కి ఒక న్యాచురల్ ఆర్ అన్యాచురల్ బాండ్ ఫామ్ అవుతుంది. మిసారియా చెప్పిన మాటలు విని నెటల్స్ ని చంపించమని రెనేరా ఆర్డర్ చేయడం వల్లే డేమన్ విరక్తి చెందినట్టుగా కనిపిస్తుంది బుక్స్ లో. అదే బ్యాటిల్ అబౌవ్ ది గాడ్స్ కి దారితీస్తుంది. డేమన్ ఏమండ్ల మధ్య ఇటువంటి నెగిటివ్ బాండింగ్ బిల్డ్ అవుతున్నట్టుగా చూపించకపోవడం వల్ల హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్టోరీ తన సోల్ నే పోగొట్టుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఫోర్త్ సీజన్ లో బ్యాటిల్ జరిగినా కూడా అది చాలా మొక్కుబడిగా అనిపించే అవకాశాలే ఎక్కువ. మొత్తంగా చూస్తే ఈ సీజన్ చాలా హెవీగా బుక్స్ నుంచి డీవియేట్ అయింది. ముఖ్యంగా ఆలిసెంట్ తన కొడుకుల ప్రాణాలు తీసుకొచ్చి రెనేరా చేతిలో పెట్టి సరెండర్ కావడం, ఏమండ్ అయితే ఏకంగా స్వయంగా చంపాలనే చూడడం, తల్లి మీద ఏమండ్ కి ఫెటిష్ ఉండడం, మిసారియా రెనేరాల మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్, అసలు ఆర్మండ్ హైటవర్ సెంటర్ గా జరిగే ఆ కంప్లీట్ టంబుల్టన్ డ్రామా, ఇవన్నీ ఇది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కథ కాదు అన్న ఫీల్ ని తీసుకొచ్చాయి. అందుకే మార్టిన్ ఈ సిరీస్ తో ఇక తెగతింపులు చేసుకున్నారు. తన బ్లాగ్ లో ఈ సీజన్ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు, ఎక్కడ మాట్లాడలేదు. బుక్ స్టోరీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవడం వల్లే నాకు కూడా ఈ సీజన్ ఎలా ఉందో జడ్జ్ చేయడం సాధ్యం కాలేదు. సెకండ్ సీజన్ అంత బోరింగ్ గా లేకపోయినా నచ్చలేదని మాత్రం చెప్పగలను. క్యారెక్టర్స్ ని ఓవర్ హ్యూమనైజ్ చేయడం, కథకు అవసరం లేని చాలా సీన్స్ ని, హెవీ డైలాగ్స్ ని యాడ్ చేయడం నాకు విసుగు పుట్టించింది. ఈ వరుసను బట్టి ఫోర్త్ సీజన్ మీద కూడా నాకు ఎటువంటి ఆశలు లేవు. ఇక ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ సెకండ్ సీజన్ కోసం ఎదురు చూడడమే మిగిలింది.
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్లో బుక్ స్టోరీకి షో స్టోరీకి మధ్య ఉన్న తేడాలు షార్ట్స్గా చెప్తూ ఉంటాను. అవన్నీ చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. లైక్ హైప్ మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.